హాయ్ అండి, నేను ఉష. ఈరోజు దొండకాయతో ఆవ తయారు చేసి మీకు చూపిస్తానండి. ఈ దొండకాయలు 200 గ్రామ్స్ ఉన్నాయండి. ఇవి కట్ చేసుకుందాము. దొండకాయలు కడిగి తుడిచిపెట్టుకునండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలండి. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి మనం. దొండకాయ ముక్కలు కట్ చేసుకున్నాండి. ఇందులో కావలసినవి కారం, సరిపడా కారం అండి, కొద్దిగా మెంతిపిండి, పసుపు, ఆవపిండి, తగినంత సాల్ట్, పోపులోకి ఇంగువ అండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం. పొళ్ళన్నీ మిక్స్ అయినాయండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. గిన్నె వేడెక్కిందండి, పోపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఆవా కదా. ఎంత 2.5 వేసినండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మెంతులు వేస్తున్నా. పోపు గింజలండి, ఎండుమిర్చి, ఇంగువ, ఒకసారి కలుపుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి. పోపు కొద్దిగా చల్లారినాక ఇందులో మిక్స్ చేసుకోవాలండి. వేడి వేయకూడదు, పచ్చడి పాడైపోతుంది మనకు. ఆవా దొండకాయ ఆవ రెడీ అయిందండి. ఇది కొంచెం ఒకరోజు మనకు ఊరాలి, అప్పుడు ముక్కకు కారం పడితే బాగుంటుందండి టేస్ట్. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.